హాయ్ అండి, ఈరోజు కలెక్షన్ వచ్చేసి టస్సర్ ఫ్యాబ్రిక్లో డిజిటల్ ప్రింట్ అండి. అది కూడా అజ్రక్ డిజైన్లో చేశాను. సూపర్గా వచ్చిందండి. డిజైన్ చేసేటప్పుడు ఎలా ఉంటుందో ఏమో అనుకున్నాను, కానీ అవుట్పుట్ వచ్చాక చాలా బాగా వచ్చింది. అలాగే సింగిల్ కలర్లో అవైలబుల్గా ఉంది. ఇంకా కొంతమంది అడుగుతున్నారు సింగిల్ కలర్స్ చూపించినప్పుడు ఇంకా కలర్స్ ఉన్నాయని అడుగుతున్నారు. అలా ఏముండదండి, వీడియోలో ఏదైతే చూపిస్తున్నామో ఆ స్టాక్ మాత్రమే అవైలబుల్గా ఉంటుంది. అలాగే ఈ ఫ్యాబ్రిక్ వచ్చేసి మనకి డిజైనింగ్కి నేను ప్రతి వీడియోలో చెప్తుంటాను కదా, నేను డిజైన్ చేయడానికి ఇది అవుట్పుట్ రావడానికి చాలా టైం తీసుకుంటాము, ఆల్మోస్ట్ 1 మంత్ పడుతుందని చెప్తాను కదా. అది ఎలా ప్రాసెస్ జరుగుతుంది, అసలు డిజిటల్ ప్రింట్ ఎలా వేస్తారు ఏంటి అని చిన్న క్లిప్ అయితే మీకు యాడ్ చేస్తాను. వీడియో చూడండి, అర్థమవుతుంది అసలుకి ఎలా డిజైన్ చేస్తున్నాం ఏంటి అని. ఎందుకంటే చాలామంది ఇన్స్టాగ్రామ్లో కానివ్వండి, ఇట్లా వెబ్సైట్లో కానివ్వండి, మా ఫొటోస్ పెట్టుకొని వాళ్ళ ఫ్యాబ్రిక్ సేల్ చేసుకుంటున్నారు. అందుకే నేను ఇక చిన్న వీడియో అయితే మీకు యాడ్ చేసి చూపిస్తున్నాను. ఇవి ఓన్గా మేము డిజైన్ చేసినవి అండి. ఇంకా మీకు ఫ్యాబ్రిక్ కూడా మా దగ్గరే దొరుకుతుంది. ఈ టస్సర్లో కానివ్వండి, ప్రింట్ అయితే డిజిటల్ ప్రింట్ ఎక్కడైనా దొరుకుతుందేమో, కాపీ చేస్తే వస్తుంది, కానీ ఈ టస్సర్ ఫ్యాబ్రిక్ మాత్రం మీకు ఎక్కడ కూడా దొరకదు. ఎందుకంటే టస్సర్లో చాలా టైప్స్లో మనకి ఫ్యాబ్రిక్స్ ఉంటాయి. ఒక టస్సర్లోనే మనం థ్రెడ్ చేంజ్ చేసే దాన్ని బట్టి ఫాలింగ్గా ఉంటుంది, కొంచెం లెహెంగాకి యూజ్ చేసే దానిలాగా ఉంటుంది, లైట్ వెయిట్గా ఉండొచ్చు, అట్లా రకరకాలుగా మనం డిజైన్ చేయొచ్చు. ఒక్క ఫ్యాబ్రిక్ని నచ్చినట్టుగా మనం కస్టమైజ్ చేసుకోవచ్చు అండి. అలానే ఈ లెహెంగా ఫ్యాబ్రిక్ కూడా ఎన్నో ప్రయోగాలు చేసిన తర్వాత అవుట్పుట్ వచ్చిన ఫ్యాబ్రిక్ అండి. ఇది దగ్గర దగ్గర ఇప్పుడు 3-4 ఇయర్స్ నుంచి ఈ ఫ్యాబ్రిక్లోనే చాలా రకాల డిజైన్స్ చేసాం. అలా అని బోర్ రాకుండా ఇక్కత్లో చేసాము, మనకి కలంకారీలో చేశాను. అలాగే థీమ్ వైజ్గా అయితే వరల్డ్ వైజ్గా, అంటే మనకి ఇక్కడ ఉన్న ఇండియన్స్ వేరే దగ్గర ఉంటారు కదా, వాళ్ళైతే చాలా బాగా ఇష్టపడుతున్నారు. ఇలాంటి థీమ్ వైజ్ బర్త్డేస్కి యూస్ చేద్దాం అనుకుంటే డ్రెస్సెసే దొరకట్లేదు. అలాంటిది మీరు మంచి ప్రింట్లో మీరు ఫ్యాబ్రిక్ డిజైన్ చేశారు, మాకైతే హెల్ప్ఫుల్గా ఉందని చాలామంది బర్త్డేస్కి వేసుకొని చాలా సాటిస్ఫై అయ్యారు. పిల్లలైతే ఇంకా అండి చాలా ఇష్టపడుతున్నారు. థీమ్ వైజ్ డ్రెస్సెస్ అయితే చాలా బాగా ఇష్టపడుతున్నారు. ఇప్పటికీ కూడా ఇంకా రన్ అవుతూనే ఉన్నాయి, చాలా బాగా సేల్ అవుతున్నాయి. మీకు ఒకవేళ ఈ వీడియో కొత్తగా చూస్తున్నారనుకోండి, ఇంకా ఈ డిజైన్స్ గురించి కావాలనుకుంటే ప్రీవియస్ వీడియోస్ ఒక్కసారి చెక్ చేసినట్లయితే అన్ని ఫ్యాబ్రిక్స్ కూడా మీకైతే అవైలబుల్గా ఉన్నాయండి. యూట్యూబే కాదండి, మనకి ఇన్స్టాగ్రామ్ ఐడి కూడా ఉంది. చాలామందికి తెలీదు, చాలామంది ట్యాగ్ చేయమన్నా కూడా చేయట్లేదు. మన దగ్గర ఫ్యాబ్రిక్స్ తీసుకున్నప్పుడు డిజైన్ చేసుకున్నారనుకోండి, సిఎన్డియు ఫ్యాబ్రిక్స్ని ట్యాగ్ చేయమంటే అది కూడా మర్చిపోతున్నారు. మనకి ఇన్స్టాగ్రామ్ ఐడి కూడా ఉంది, సిఎన్డియు ఫ్యాబ్రిక్స్ అండి. అందులో కూడా ప్రతి ఒక్క అప్డేట్ ఉంటుంది. టస్సర్లో డిజైన్స్ ఉన్నాయి, ట్రెడిషనల్లో మన దగ్గర ఫ్యాబ్రిక్ చాలా యూనిక్గా ఉంటుందండి. మీరు ఆల్రెడీ పర్చేస్ చేసినట్లయితే ఇంకా మీకు చెప్పాల్సిన అవసరం కూడా లేదు. చాలా యూనిక్గా ఉంటాయి మన దగ్గర ఫ్యాబ్రిక్స్ అన్నీ కూడా. అలాగే ఈరోజు కూడా నేను ఒక కొత్త డిజైన్ అయితే చేశాను. అవుట్పుట్ అయితే సూపర్గా వచ్చింది, మీ అందరికి కూడా నచ్చుతుందని అనుకుంటున్నాను. ఇప్పుడు అది ఎలా ఉందని చూపిస్తాను. ఇదైతే లెహెంగా ఫ్యాబ్రిక్ లాగా డిజైన్ చేశాను. కావాలనుకుంటే లాంగ్ ఫ్రాక్, కుర్తీ మనకు నచ్చినట్టుగా డిజైన్ చేసుకోవచ్చు అండి. బాగుంటుంది. మనకు అజ్రక్ డిజైన్ కాబట్టి చాలా ట్రెడిషనల్గా ఉంటుంది, కొంచెం ఇండో వెస్టర్న్ టైప్లో ఉంటుంది. ఫ్యాబ్రిక్ అయితే యాజ్ యూజువల్ అండి, చాలా కంఫర్టబుల్గా ఉంటుంది. టస్సర్ ఫ్యాబ్రిక్ ఆల్రెడీ నా దగ్గర పర్చేస్ చేసినట్లయితే ఇంకా చెప్పాల్సిన అవసరం కూడా లేదు. మొత్తం కూడా బేస్ కలర్ వచ్చేసి బ్లాక్ కలర్లో తీసుకున్నాను. ఎందుకంటే మనకి అజ్రక్ అంటేనే రెడ్, బ్లాక్, బ్రిక్ రెడ్ అలా కాంబినేషన్స్ అయితేనే ఆ లుక్ అనేది మనకు వస్తుంది. బ్లాక్ కలర్ కాబట్టి మనకి ఇంత లుక్ వచ్చిందండి. మొత్తం కూడా ఎలిఫెంట్ డిజైన్లో అజ్రక్ డిజైన్ అయితే ఇచ్చాను. ఎలిఫెంట్ కూడా చూడండి, ఒక్కో ఎలిఫెంట్లో డిఫరెంట్ డిజైన్. ఇక్కడ ఫ్లవర్స్ వచ్చాయి, ఇక్కడ బూటా డిజైన్ లాగా, ఇక్కడ మ్యాంగో డిజైన్, అలా డిఫరెంట్ డిజైన్లో ప్రతి ఒక్క ఎలిఫెంట్ యూనిక్గానే ఉంటుంది. అలాగే మిడిల్లో ఇలా రౌండ్ డిజైన్ కూడా వచ్చేలాగా ఇచ్చాను. అలాగే బార్డర్కి వచ్చేసరికి మొత్తం కూడా అజ్రక్ ప్రింట్లోనే వస్తుందండి. బాగుంటుంది. మొత్తం కూడా ఫ్యాబ్రిక్ అనేది రన్నింగ్లో వస్తుంది. బార్డర్ ఉంటుంది కానీ పళ్ళు అయితే ఏముండదు కాబట్టి 1 మీటర్ తగ్గించి మీరు ఎన్ని మీటర్స్ అయినా పర్చేస్ చేసుకోవచ్చు. కాంబో మనకి మదర్ అండ్ డాటర్ లాగా కాంబో లాగా యూజ్ చేసుకోవాలనుకుంటే మాత్రం ఇలాంటి ఫ్యాబ్రిక్ ఫ్లెక్సిబుల్గా ఉంటుంది, వేసుకున్నా కూడా అంత కంఫర్టబుల్గా ఉంటుందండి. చూడటానికి షైనీగా కొంచెం ట్రెడిషనల్గా అయినా యూజ్ చేసుకోవచ్చు, ఎలా అయినా యూజ్ చేసుకోవచ్చు. అలాగే మనకు కంఫర్టబుల్గా కూడా ఉంటుంది. డిజిటల్ ప్రింట్ కాబట్టి కలర్ షేడ్ అవ్వడం, డల్ అవ్వడం అలా కూడా ఉండదు. మీరు ఇప్పుడు పర్చేస్ చేసినప్పుడు ఎలా ఉందో తర్వాత కూడా అలానే ఉంటుంది. అంత బాగుంటుందండి. ఫ్యాబ్రిక్ గురించి ఇంకా చెప్పాల్సిన అవసరమే లేదు. మనకి లెహెంగాస్ లాగా, కుర్తీస్ లాగా, లాంగ్ ఫ్రాక్స్ లాగా నచ్చినట్టుగా డిజైన్ చేసుకోవచ్చు. అలాగే దీనికి నేను రిఫరెన్స్ డ్రెస్ కూడా డిజైన్ చేశాను, అది కూడా మీకు చూపిస్తాను. అలాగే దీనికి బ్లౌజ్ యోక్ పార్ట్ కానివ్వండి, బ్లౌజ్ కానీ అలా యూజ్ చేసుకోవడం కోసం బ్లౌజ్ అయితే నేను డోలా సిల్క్లో ఇలా డిజైన్ చేశాను. 2 సైడ్ మనకి కట్ వర్క్లో వస్తుందండి. బూటా డిజైన్ అయితే మిడిల్లో ఇచ్చాను. 2 సైడ్స్ మాత్రం కట్ వర్క్ విత్ సీక్వెన్స్ వస్తుంది. అది కూడా కొంచెం షైనీగా ఉండడం వల్ల బాగుంటుంది. మిడిల్లో బూటా డిజైన్ సింపుల్గా ఇచ్చాను.
టూ సైడ్ కూడా మనకి బార్డర్ టైప్లో వచ్చింది కాబట్టి దీన్ని స్లీవ్స్కైనా నెక్కైనా వేస్ట్కైనా ఎలా అయినా యూస్ చేసుకోవచ్చు. ఇదైతే మెరూన్ కలర్లో తీసుకున్నానండి, బ్లాక్కి మెరూన్ కాంబినేషన్ సూపర్గా ఉంటుందండి. అజ్రక్ అంటేనే మనకి ఈ కాంబినేషన్స్లో సూపర్గా అనిపిస్తుంది. డిజైన్ చేసేటప్పుడు ఎలా ఉంటుందో ఏమో అనుకున్నాను కానీ అవుట్పుట్ వచ్చేసరికి చాలా బాగుంది. నేను ఇది వేయించేటప్పుడు మాత్రం అక్కడే ఉన్నానండి. ఆల్మోస్ట్ ఆ డిజైన్ అయ్యి మొత్తం ప్రింట్ అయిన దాకా కూడా నేను దగ్గరుండి వేయించుకున్నాను. ఈ కలర్స్ వద్దు, ఈ కలర్స్ కావాలి, అసలు వచ్చాక ఎలా ఉంది చిన్న శాంపుల్లో చూసి ఆ తర్వాత కన్ఫర్మ్ చేసుకున్న తర్వాతనే మనకి ఫ్యాబ్రిక్ అయితే వస్తుంది. అలా చాలా కష్టం ఉంటుందండి బ్యాక్ సైడ్లో. మీకు జస్ట్ ఫ్యాబ్రిక్ చూసి ఇది బాగుంది, ఇది బాగాలేదు, క్వాలిటీ బాగాలేదు, లేకపోతే కాస్ట్ ఎక్కువ ఉంది, ఇలా సింపుల్ వర్డ్తో మీరు జడ్జ్ చేస్తారు. కానీ దాని వెనుక మాత్రం మేము చాలా కష్టపడతాం. డిజైనింగ్ కానివ్వండి, ఫ్యాబ్రిక్ ఎలా తీసుకుంటే బాగుంటుంది, మనం ఏ ఫ్యాబ్రిక్కి ఈ డిజైన్ యూస్ చేస్తే బాగుంటుంది, అది కంఫర్టబుల్గా అందరికీ కంఫర్టబుల్ ఉండాలి. ఎందుకంటే పిల్లలు వేసుకుంటారు, పెద్దవాళ్ళు వేసుకుంటారు. నాకు కూడా 2 ఆడపిల్లలు ఉన్నారు కాబట్టి వాళ్ళకి తగ్గట్టుగానే నేను ఆలోచిస్తాను. ప్రతి ఫ్యాబ్రిక్ కూడా కంఫర్టబుల్గా ఉండాలి. నా పిల్లల్లాగానే అందరి పిల్లలు కదా, వాళ్ళు కంఫర్టబుల్గా వేసుకుంటేనే ఎక్కువసేపు వేయగలుగుతాం ఇలాంటి డిజైనర్ డ్రెస్సెస్. అలాంటిది అందరికీ కంఫర్టబుల్గా ఉండాలి. ఇలా అన్నీ చూసుకుంటామండి. వెనుక ఉండి మనకి చాలా వర్క్ ఉంటుంది. అది ప్రాసెస్ అయ్యి మనకు అవుట్పుట్ వచ్చి ఇంకా డ్రెస్ స్టిచ్చింగ్ అయ్యేసరికి ఇంత టైం పడుతుంది. నేను లాస్ట్ మంత్ సూరత్కి వెళ్ళాను. ఇప్పుడు వీడియో వస్తుందంటే మీరు అర్థం చేసుకోండి దీని వెనక ఎంత ప్రాసెస్ ఉంటుంది, ఎంత కష్టపడితే ఇలాంటి డిజైన్స్ చేస్తాము. కానీ సింపుల్గా మా డిజైన్స్ మా ఫొటోస్ పెట్టుకొని వాళ్ళ వెబ్సైట్లో పెట్టుకోవడం, లేదంటే ఇన్స్టాగ్రామ్లో వీడియోస్ మేమే డిజైన్ చేసామని చెప్పుకోవడం మాత్రం కొంచెం బాధగా అనిపించింది. ఎందుకంటే నేనైతే చూడలేదు కానీ నా కస్టమర్సే నాకు పంపిస్తున్నారండి. చూసిన వాళ్ళందరూ కూడా సింధు గారు మీ డిజైన్ని కాపీ చేశారండి, సేమ్ మీ ఫొటోసే పెట్టుకొని వేరే ఫ్యాబ్రిక్ ఇస్తున్నారు, కాకపోతే ఫొటోస్ మాత్రం మీవి యూజ్ చేస్తున్నారు కదా, మీ ఫేసే వాళ్ళకి గుర్తుంటుంది కాబట్టి మీ ఫ్యాబ్రికే అనుకుంటారు, అలా మీరు కాపీరైట్స్ అన్న పెట్టుకోండి మీ డిజైన్స్. కానీ చాలామంది సజెషన్ కూడా ఇస్తున్నారు. చాలా థ్యాంక్స్ అండి, నన్ను ఇంత బాగా ఇష్టపడుతున్నందుకు, నా డిజైన్స్ ఇష్టపడుతున్నందుకు చాలా హ్యాపీగా ఉంది. అలాగే ఒక సైడ్ బాధగా కూడా ఉంటుంది. ఇంత కష్టపడి చేసినా కూడా వ్యూస్ రావు, ఇంత ఎక్కువ మంది సబ్స్క్రైబ్ కూడా చేసుకోవట్లేదు, అది మాత్రం ఒక సైడ్ బాధగానే ఉంది. కొంచెం మీకు ఒకవేళ పర్చేస్ చేయకపోయినా ఫ్యాబ్రిక్ బాగుంది అనిపిస్తే మాత్రం ఈ డిజైన్స్ వెనుక కొంచెం కష్టం ఉంది అని అర్థం చేసుకుంటే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి, 10 మందితో షేర్ చేస్తే నాకు కూడా హెల్ప్ఫుల్గా ఉంటుంది. అలాగే ఈ ఫ్యాబ్రిక్తో నేను డ్రెస్ కూడా డిజైన్ చేశాను, అది కూడా చూపిస్తాను. డ్రెస్సెస్ కూడా చూడండి, మీకు చాలా యూనిక్గా ఉంటాయి. ఏ డ్రెస్కి ఆ సంబంధం లేకుండా డిజైన్స్ కూడా ఎప్పటికప్పుడు చాలా యూనిక్గా ఉండడానికే ట్రై చేస్తున్నాను. ఇదైతే స్కర్ట్ మోడల్లో డిజైన్ చేశానండి. పాపకి ఎక్కువగా స్కర్ట్ మోడల్లోనే నచ్చుతున్నాయి కాబట్టి నేను స్కర్ట్ మోడల్లో చేశాను. కానీ మీరు లాంగ్ ఫ్రాక్ లాగా లేకపోతే షార్ట్ ఫ్రాక్ లాగా కూడా డిజైన్ చేసుకోవచ్చు. మనం కంఫర్టబుల్ని బట్టి మనం డిజైన్ చేసుకోవచ్చు. చూడండి స్టిచ్చింగ్ అయ్యాక ఎలా వచ్చిందో, ప్లీట్స్ కూడా ఎక్కువ వచ్చేలాగా ఫ్లేర్ కూడా ఎక్కువ తీసుకున్నాను. కింద బార్డర్ చూడండి ఇలా వస్తుంది. బార్డర్లో కూడా నేను ఎక్కువ డార్క్ కలర్ ఏం తీసుకోలేదు, కొంచెం లైట్ బ్రౌన్ వచ్చేలాగా ఇచ్చాను, ఉండి లేనట్టుగా. మనకి డిజైన్ అనేది హైలైట్ అవ్వాలి, అందుకే బ్లాక్ బ్యాక్గ్రౌండ్ తీసుకున్నాం కాబట్టి ఎలిఫెంట్స్ కూడా డిజైన్ అనేది చాలా బాగా ఎలివేట్ అవుతుంది. మల్టీ కలర్లో మనకి ప్రింట్స్ వచ్చాయి కాబట్టి లుక్ వైజ్గా కూడా సూపర్గా కనిపిస్తుంది. అలాగే దీనికి బ్లౌజ్ వచ్చేసి ఇందాక ఫ్యాబ్రిక్ చూపించాను కదా, స్టిచ్చింగ్ అయ్యాక ఇలా ఉంటుందండి. మనం ఇది యోక్ పట్టుకైనా యూస్ చేసుకోవచ్చు, లేదంటే బ్లౌజెస్కి క్రాప్ టాప్స్కి అలా అయినా యూస్ చేసుకోవచ్చు. బార్డర్ తీసుకుని మాత్రం నేను ఇక్కడ యూజ్ చేశాను వేస్ట్కి, అలాగే ఇలా ఫ్రంట్ పార్ట్లో వచ్చేలాగా ఇచ్చాను. అలాగే బ్యాక్ సైడ్ వచ్చేసి చిన్న ప్యాటర్న్ ఇచ్చానండి, ఓపెన్ మాత్రం బ్యాక్ సైడే ఇచ్చాను. చుట్టూ కూడా థ్రెడ్ పైపింగ్ గోల్డ్ కలర్లో ఇచ్చానండి, కొంచెం ట్రెడిషనల్గా ఉంటుందనేసి ఇలా మ్యాచ్ చేశాను. కానీ ఇది వేసుకున్న తర్వాత మాత్రం సూపర్గా ఉంది. ఈ డ్రెస్కి తగ్గట్టుగా జ్యువెలరీ మాత్రం బోహో జ్యువెలరీ ఉంటుంది కదా, అది వేసుకుంటే మాత్రం సూపర్గా ఉంటుందండి. కాంబినేషన్ బాగా సెట్ అవుతుంది. నేను స్క్రీన్ పైన ఫోటో కూడా షేర్ చేశానండి, ఎలాంటి జ్యువెలరీ వేసుకోవాలి అని చిన్న సజెషన్ మాత్రమే. మీకు నచ్చినట్టుగా కూడా వేసుకోవచ్చు, కాకపోతే నాకున్న ఐడియాస్తో నేనైతే ఇలా రెడీ చేశాను పాపని. లుక్ మాత్రం సూపర్గా వచ్చింది, కొంచెం డిఫరెంట్గా అనిపించింది. ఇప్పటి వరకు చేసిన డిజైన్స్లో చాలా యూనిక్గా అనిపించింది. మీరు చూసినా సరే మీకు ఏ కలర్స్ కానివ్వండి, డిజైన్స్ కానివ్వండి ఎప్పుడు కూడా రిపీట్ చేయలేదండి. ఎప్పటికప్పుడే చాలా అప్డేటెడ్గా ట్రెండీగా కలర్ కాంబినేషన్స్ అలాగే డిజైన్స్ కూడా అసలుకి ఎక్కడ కూడా లేనట్టుగా నేను డిజైన్ చేయడానికి చాలా ట్రై చేస్తున్నాను. అలాగే ఉంటున్నాయి కూడా, మీ సపోర్ట్ కూడా ఉంటుంది. కానీ కొత్త వాళ్ళు చూస్తున్నారు, పర్చేస్ చేసుకుంటున్నారు ఆరాటంలో, ఈ ఫ్యాబ్రిక్ తీసుకోవాలి, స్టిచ్చింగ్ చేసుకోవాలని చేస్తున్నారు తప్ప సబ్స్క్రైబ్ అయితే చేసుకోవట్లేదండి. చాలామంది అలా ఉన్నారు, అందుకే నేను మరీ చెప్తున్నాను, సబ్స్క్రైబ్ చేసుకోండి, కొంతమందికి ఫాలో చేయండి. ఒకవేళ మీరు స్టిచ్చింగ్ చేసుకోవట్లేదు, ఈ ఫ్యాబ్రిక్ నాకు యూస్ కాదు కానీ బాగున్నాయి, మీ డిజైన్స్ బాగున్నాయి, మీరు కష్టపడేది బాగా నచ్చింది అనుకుంటే మాత్రం
ఖచ్చితంగా ఒక లైక్ చేయండి, నాకు కూడా హెల్ప్ఫుల్గా ఉంటుంది. అలాగే దీనికి ఒకవేళ మీరు ఓనీలాగా వేసుకోవాలనుకున్నా కూడా మెరూన్ కలర్లో మనం ఓనీలాగా యాడ్ చేసుకున్నా బాగుంటుంది. ఇదే ఫ్యాబ్రిక్తో ఓనీ కూడా వేసుకోవచ్చు. మీకు ఇది కూడా ఒకసారి పెట్టి చూపిస్తాను. మనకి ఫ్లెక్సిబుల్గా ఉంటుందండి. డోలా సిల్క్లో మనకి ఫ్యాబ్రిక్ వస్తుంది. ఇందాక చెప్పడం మర్చిపోయాను, బ్లౌజ్ వచ్చేసి డోలా సిల్క్లో వస్తుంది. దీన్ని మనం దుపట్టలా కూడా వేసుకోవచ్చు. కుర్తీలాగా స్టిచ్ చేసుకొని, ఇప్పుడు నేను ఫుల్ స్లీవ్లో ఇలా కుర్తీ వేసుకున్నాను కదా, ఇదే మోడల్లో ఈ ఫ్యాబ్రిక్ డిజైన్ చేసుకొని ఓనీలాగా వేసుకుంటే, ఇలా దుపట్టలాగా వేసుకున్నా కూడా చాలా బాగుంటుంది. అంత ఫ్లెక్సిబుల్గా ఉంటుంది మనకి ఈ ఫ్యాబ్రిక్. ఓనీలాగా వేసుకోవచ్చు, బ్లౌజెస్ లాగా డిజైన్ చేసుకోవచ్చు. 2 in 1గా యూజ్ అవుతుంది. ఇలా వస్తుందండి మొత్తం డ్రెస్, చాలా బాగుంటుందండి. వేసుకున్న తర్వాత ఇంకా బాగుంది. క్యాన్ ఇచ్చాను, డబుల్ లైనింగ్ ఇచ్చాను కాబట్టి ప్లఫీగా చూడటానికి కూడా లుక్ బాగుంటుంది. పిల్లలు కూడా ఇష్టపడతారు. ఈ ఫ్యాబ్రిక్ అంత ఫ్రెండ్లీగా ఉంటుంది, స్కిన్ ఫ్రెండ్లీగా ఉంటుంది కాబట్టి పిల్లలు కూడా చాలా బాగా ఇష్టపడతారు. ఇంతే అండి ఈరోజు కలెక్షన్. మీ అందరికీ నచ్చిందనే అనుకుంటున్నాను. ఒకవేళ మీకు నచ్చి పర్చేస్ చేయాలనుకుంటే మాత్రం స్క్రీన్ మీద ఇచ్చిన నెంబర్కి వాట్సాప్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కావాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సపోర్ట్ మీ. థ్యాంక్ యూ.